మీలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీలో 99% మందికి ఈరోజు నిద్ర పట్టదు. ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంటారంటే జనరల్గా మీరు చూసేది ఏంటంటే 1 ఇయర్ రిటర్న్స్, 3 ఇయర్ రిటర్న్స్, 5 ఇయర్ రిటర్న్స్, 5 స్టార్లు, 4 స్టార్లు చూస్తుంటారు. సో అవి చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే 99% మంది చేసేది కూడా అదే అనమాట. కాకపోతే ఏంటంటే మీరందరూ చేసేది చాలా తప్పు. మొన్న లైవ్లో అంటే నేను ఈ మధ్య 2-3 లైవ్లు చేసినప్పుడు ఏంటంటే చాలా మంది అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరేం చూస్తారు ఫస్ట్ అంటే మొట్టమొదటిగా మీరు ఏం చూస్తారు అనేది. సో మేమేం చూస్తామనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోబోతున్నారు. సో ఈ వీడియో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి, అది ఎస్ఐపి చేస్తున్న వారైనా, లంసమ్ చేస్తున్న వారైనా, ఎస్డబ్ల్యూపి చేస్తున్న వారైనా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఈ వీడియోను మీరు కనీసం ఏంటంటే ఒక 5,000 మంది లైక్ చేస్తే ఇటువంటి వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది. నాకు తెలిసి తెలుగులో ఈ సబ్జెక్ట్ మీద ఎవరు వీడియో చేయలేదు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నేనైతే చూడలేదు. హిందీలో కూడా తెలియదు నాకు వచ్చిందో లేదో. సో కాబట్టి మీరు ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఫార్వర్డ్ చేయండి. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జనరల్గా మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే మీరు చూసేది ఏంటంటే 1 ఇయర్ రిటర్న్ ఎంత ఉంది, 15, 20, 25, 30, లేదంటే 3 ఇయర్ రిటర్న్ ఎంత ఉంది, 15, 30, 5 ఇయర్ రిటర్న్ ఎంత ఉంది. సో ఇవి చూసి జనరల్గా 99% నాకు తెలిసి 99% అలాగే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటి అంటే మీరు చూసేవి పేపర్లో కానీ, టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ, మ్యాగజైన్స్ వచ్చేది ఏంటంటే CAGR వస్తుంది. సరే ఓకే, మీరు యాప్లో SIP చేస్తుంటే దాంట్లో XARR కూడా వస్తుంది. బట్ XARR ఫిగర్ అనేది అక్కడ ఇవ్వరు. మీకు ఇచ్చిన రిటర్న్స్ అన్నీ కూడా ఎక్కడ ఇచ్చినా కూడా అందరూ CAGR ఇస్తారనమాట. CAGR ఏంటంటే ఒక పాయింట్ తీసుకొని ఇంకొక పాయింట్ దగ్గరికి ఎంత వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ వీడియోలో మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మీరేమో చేయాలంటే క్రికెట్ మీకు తెలిస్తే క్రికెటర్ ఇప్పుడు ఒక విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి. సో విరాట్ కోహ్లీ యావరేజ్ ఎంత, యావరేజ్ రన్స్ అనుకోండి. సో అతను యావరేజ్ రన్స్ ఎంత చేశాడు అంటే 1 ఇయర్లో ఎంత చేశాడు, 2 ఇయర్స్లో ఇంత, 5 ఇయర్స్లో ఇంత. సో అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు 3 ఇయర్స్ యావరేజ్ అంటే ఈ రోజు నుంచి మనం 3 ఇయర్స్ ముందు యావరేజ్ ఎంత అనేది చూసుకుంటాం అనమాట. సో అది ఊహించుకోండి మీరు. సో ఈ వీడియో మొత్తం మీద నేను అది ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే చూస్తున్నారో CAGR అనేది ఇక్కడ ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ యొక్క ఎంట్రీ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, XYZ ఫండ్. సో దాంట్లో ఫండ్ ఒకటే, ఇద్దరు రవి అండ్ సురేష్, హైదరాబాద్, విజయవాడ. సో ఇతడు ఒకే ఫండ్లో ఇద్దరు స్నేహితులు ఇన్వెస్ట్ చేశారు, బట్ ఇద్దరి యొక్క రిజల్ట్ వేరువేరుగా ఉంటుంది. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకు ఏదైతే యాప్లో 15%, 18%, 20% కనిపిస్తుందో అది 90% వ్యక్తులకు వచ్చింది కాదు. అది ఏ ఒక్కరికి వచ్చిన రిటర్న్స్ అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు రవి ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాడు. సేమ్ ఫండ్, ఒకటే ఫండ్. ఇతను మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాడు. సో 3 ఇయర్స్ తర్వాత చూస్తే ఇతని యొక్క రిటర్న్స్ తక్కువ ఉన్నాయి, ఇతని యొక్క రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది చాలామంది ఏంటంటే మీరు ఓన్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఒక గత 4-5 సంవత్సరాలుగా మీరు గమనించండి, ఒకటే ఫండ్, మీ ఫ్రెండ్ దాంట్లో ఎవరైనా యాప్ ఉంటే చూడండి వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చాయని. ఇద్దరు రిటర్న్స్ సేమ్ ఉండవు, సేమ్ ఫండ్ అయినా కూడా. సో అట్లాంటప్పుడు మరి ఎందుకు చూస్తారు అనేది మీరు ఇప్పుడు ఆలోచించుకోవాలన్నమాట. కేవలం ఒకే CAGR నెంబర్ చూస్తే రవి, సురేష్ సేమ్ ఉండాలి కదా, కానీ సేమ్ ఉండవు. ఎందుకంటే ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ వేరువేరుగా ఉంది. ఇప్పుడు మనం క్రికెట్ గురించే మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ ఎందుకు గొప్ప క్రికెటర్ అయ్యాడు, లేకపోతే అతనితో పాటు అంటే అతను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది వచ్చిపోయి ఉంటారు కదా, వారు కూడా మంచి బ్యాట్స్మెన్ అయ్యొచ్చు. అంటే ఇప్పుడు అతని యొక్క బ్యాటింగ్ యావరేజ్ చూశారనుకోండి, ఇప్పుడు ఒక క్రికెట్ సెలక్షన్ టీం ఎలా పనిచేస్తుందంటే వీళ్ళు ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో ఎంత పెర్ఫామ్ చేశాడు, లాస్ట్ 2 ఇయర్స్లో ఎంత పెర్ఫామ్ చేశాడు, ఇది వాళ్ళు చూడరు. ఎందుకంటే అలా చూస్తే విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు చూసేది ఏంటి అంటే ఏ 3 మ్యాచ్లు తీసుకున్నా, ఏ 5 మ్యాచ్లు తీసుకున్నా, ఏ 7 మ్యాచ్లు చూసుకున్నా ఎంటైర్ కెరీర్లో అప్పుడు అతను బెస్ట్ పెర్ఫార్మెన్స్, అతను యావరేజ్గా అతను బాగా ఆడుతున్నట్టయితే అతను ఒక మంచి కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మరి ఒక 10 మ్యాచ్లు ఆడి 10 మ్యాచ్లు ఫెయిల్ అయ్యి 2 మ్యాచ్లు ఆడాడు, లేదంటే చివరి 1 ఇయర్ మాత్రమే బాగా ఆడాడు, అంతకుముందు 2-3 ఇయర్స్ ఆడలేదు అనుకోండి. బట్ రన్స్ అని చూస్తే యావరేజ్ అదే ఉండొచ్చు, బట్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో
ఇక్కడ సెలెక్షన్ టీమ్ ఏం చేస్తారంటే కన్సిస్టెన్సీ అనేది చూస్తారనమాట. సో ఇక్కడ కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో చూడాల్సింది ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ రిటర్న్స్ కాదు, ఒక దగ్గర మొదలుపెట్టి ఇంకో దగ్గర రిటర్న్స్ అవి అందరికీ రావన్నమాట. జస్ట్ లక్కీ లాటరీ అనమాట. బట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే రోలింగ్ రిటర్న్స్ అనమాట. ఈ రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ ఏదో ఒక పీరియడ్ తీసుకోండి, అంటే 3 years కానీ 5 years కానీ ఈ పీరియడ్లో, అంటే ఒక ఫండ్ 25 సంవత్సరాలు ఉందనుకోండి, ఒక ఫండ్ 20 సంవత్సరాల నుంచే ఉందనుకోండి, ఒక ఫండ్ 15 సంవత్సరాలు ఉందనుకోండి, మీరు దాంట్లో ఒక తేదీ నుండి మరొక తేదీ వరకు కాకుండా అనేక కాలాల లాభాలు, అంటే ఏదైనా ఒక 3 years తీసుకోండి, ఏదైనా ఒక 5 years తీసుకోండి, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆ 3 సంవత్సరాలు ఏదైనా 5 సంవత్సరాలు, సో ఇలా గనక తీసుకొని ఆ రిటర్న్స్ ఏంటి అనేది రోలింగ్ రిటర్న్స్ అనమాట. సో ఇవి ఎలా లెక్కిస్తారంటే నెల అంటే ఈ నెల ఇంత అట్లానే చేయొచ్చు, లేదంటే డేట్ వైజ్ కూడా మనం రోలింగ్ రిటర్న్స్ అనేవి లెక్క పెట్టవచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మీరు సిఏజిఆర్ ఏదైతే చూస్తున్నారో, రిటర్న్స్ ఏవైతే చూస్తున్నారో అవి ఏంటంటే ఒక ఫోటో లాంటిది అనమాట. జస్ట్ ఒక ఫోటో క్లిక్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ ఫోటోలో ఉన్న పరిస్థితి మాదిరే ఉంటుందన్నమాట. కానీ అదే ఒక సినిమా రీల్ అనుకోండి, అంటే ఆ మొత్తం సినిమా చూస్తే ఎలా ఉంటుంది, లేదంటే జస్ట్ ఒక ఫోటో చూస్తే ఎలా ఉంటుంది. సో మీరు జస్ట్ ఒక ఫోటో చూసి ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటే మొత్తం సినిమా చూసి ఇన్వెస్ట్ చేస్తారా? మనం ఇంతకుముందు ఒక పాత వీడియోలో ఏం చెప్పామంటే ఎస్ఐపి చేస్తున్నప్పుడు, అంటే మీ ఫండ్ పెర్ఫార్మెన్స్ చేయకపోయినా కూడా దాంట్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. ఒక ఫండ్ గురించి మనము ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం అనమాట. దాంట్లో 5 సంవత్సరాలు అంటే 61 ఎస్ఐపిలు తీసుకున్నాము. సో దాంట్లో దాని రిటర్న్స్ కూడా మనకు 22% వచ్చాయి. అంటే ఆ ఫండ్ పెర్ఫామ్ చేయలేదు. బట్ ఇప్పుడు కనుక ఆ ఫండ్ యొక్క రిటర్న్స్ కనుక చూస్తే అది మనం అప్పుడు తీసుకుంది ఏంటంటే 2000 సంవత్సరం 2000 to 2005 5 years. సో ఇప్పుడు ఆ ఫండ్ సేమ్ ఫండ్ పరిస్థితి చూస్తే ఇప్పుడు 18% సిఏజిఆర్ ఉంది. సో అంటే ఇప్పుడు ఏమనుకుంటారు మీరు, 18% సిఏజిఆర్ ఉంది, ఇంకొక ఫండ్ కనుక మీరు చూస్తే 15% సిఏజిఆర్ ఉంది. సో జనరల్గా మీరు ఏమనుకుంటారంటే 18% సిఏజిఆరే మంచి ఫండ్ అని చెప్పి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. 15% సిఏజిఆర్ మీరు పట్టించుకోరు. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే 18% సిఏజిఆర్ ముందు 5 సంవత్సరాలు పెర్ఫార్మే చేయలేదు కదా. సో ఓకే, ఎస్ఐపి చేస్తే ఎస్ఐపి రిటర్న్స్ వచ్చి ఉండొచ్చు, బట్ రోలింగ్ రిటర్న్స్ అంటే అవి స్టార్టింగ్ అది నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆ వర్స్ట్ కేసు మీకు ఎలా తెలియాలి, ఇది రోలింగ్ రిటర్న్స్ ఉంటేనే తెలుస్తుంది అనమాట. అంటే మీకు సిఏజిఆర్లో దీంట్లో మధ్యలో ఉండే నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కనపడవు. కానీ రోలింగ్ రిటర్న్స్ చూస్తే మార్కెట్ పడిపోయినప్పుడు ఫండ్ ఎంత నష్టపోయింది, మార్కెట్ పడిపోయినప్పుడు కాదు, అసలు ఆ ఫండ్లో దమ్ము లేకపోయినా కూడా అది తెలుస్తుంది. స్టార్టింగ్లో ఆ ఫండ్ పెర్ఫామ్ చేయకపోతే ఆ వర్స్ట్ కేసు కూడా దాంట్లో తెలుస్తుంది అనమాట. ఎందుకు తెలుస్తుందంటే అది యావరేజ్ పడిపోతుంది కాబట్టి, యావరేజ్గా మనం కనుక చూసినట్లయితే. సో ఇక్కడ ఇంతకుముందు మనం 18% ఎగ్జాంపుల్ చెప్పాం. ఇక్కడ ఒక ఫండ్ సగటున 20% లాభం ఇచ్చినా కూడా కొన్నిసార్లు 0% లేదా నెగిటివ్ రిబౌండ్ ఇచ్చిందా లేదా అనేది చెప్తుంది. మనం ఇంతకుముందు ఫండ్లో 22%, ఇప్పుడు 18% సిఏజిఆర్ ఉంది, బట్ అది స్టార్టింగ్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఫండ్. ఆ పాయింట్ టు పాయింట్ రిటర్న్ చూసుకుంటే మాత్రం సిఏజిఆర్ అది నెగిటివ్ ఇచ్చింది. మీ అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ని మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, ఒక ఫండ్ మేనేజర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ ఫండ్ మేనేజర్ యొక్క స్కిల్ మీద రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఫండ్ మేనేజర్ స్కిల్ కాదు, మీరు లక్కీ లాటరీ అనమాట. జస్ట్ లక్ తగులుతుందా లేదా అని మీరు చూస్తున్నారు అనమాట నార్మల్గా. సో స్కిల్ చూడట్లేదు. సో మీరు స్కిల్ చూసి ఇన్వెస్ట్ చేస్తే మీకు దాంట్లో రిటర్న్స్ మంచి ఫండ్స్లో చేయొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని ఫండ్స్ ఏంటంటే మార్కెట్ బాగున్నప్పుడు మాత్రమే లాభాలు ఇస్తాయి, అంటే అది అదృష్టం. సో మీరు చూసేదంతా అదృష్ట జాతకం చూస్తుంటారు. మంచి ఫండ్స్ అన్ని సమయాల్లోని నిలకడగా రాణిస్తాయి, అంటే కన్సిస్టెంట్గా, అంటే స్కిల్ ఉన్నోడు ఎప్పుడైనా కూడా రాణిస్తారు అనమాట. సో మరి మీరు రోలింగ్ రిటర్న్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఫండ్ మేనేజర్ యొక్క కన్సిస్టెన్సీ అనేది మీకు తెలుస్తుంది. అయితే మరి ఎస్ఐపి చేస్తున్న వారికి ఇది ఎందుకు అంత ముఖ్యం అంటే, ఎస్ఐపి అంటే ఏంటి, మనం వేరు డేట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో మరి రోలింగ్ రిటర్న్స్ కూడా వేరు డేట్స్లోనే రిటర్న్స్ మనం లెక్కిస్తూ ఉంటాం. సో అందుకని ఎస్ఐపి చేసే వారికి ఏంటంటే సిఏజిఆర్ కంటే రోలింగ్ రిటర్న్స్ చూస్తేనే యాక్చువల్గా ఎంత రిటర్న్స్ వస్తుంది, కన్సిస్టెంట్గా ఎంత రిటర్న్స్ వస్తుంది, ఏ పీరియడ్లో ఎంత రిటర్న్స్ వస్తుంది, దాని యావరేజ్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉండే ప్రియ 7 సంవత్సరాల నుంచి ఎస్ఐపి చేస్తుంది. ఎలా రోలింగ్ రిటర్న్స్ బాగా ఉన్న ఫండ్లో చేస్తుంది. మీరు మామూలుగా 7 సంవత్సరాల రిటర్న్స్ ఎక్కడో చూసేసి దాంట్లో చేస్తే మాత్రము కన్సిస్టెంట్ రిటర్న్స్ రావు. 7 సంవత్సరాలు కాదు కదా, 2వ సంవత్సరం 3వ సంవత్సరం మీరు ఆ ఫండ్లో నుంచి డబ్బులు తీసేస్తారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు ఒక 2 ఫండ్స్ ఉంటాయి,
రెండు ఫండ్స్ 5 ఇయర్స్ సిఏజిఆర్ అనేది సేమ్ ఉంటుంది. అంటే 5 సంవత్సరాల రిటర్న్స్ రెండు సేమ్ ఉంటాయి. మరి ఏ ఫండ్ ఎంచుకోవాలి? సో ఇక్కడ కూడా మీకు రోలింగ్ రిటర్న్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఇక్కడ మీకు చూడండి, ఒక ఫండ్ ఏ, ఫండ్ బి ఉంది. సో ఫండ్ ఏ యొక్క రోలింగ్ రిటర్న్స్ కనుక మనం పరిశీలించినప్పుడు తెలిసింది ఏంటి అంటే ఇది 70% కేసెస్లో బెంచ్ మార్క్ కంటే ఎక్కువ లాభం ఇచ్చింది. ఫండ్ బి 40% సమయాల్లో మాత్రమే బెంచ్ మార్క్ కంటే ఎక్కువ లాభం ఇచ్చింది. ఇది సిఏజిఆర్ కాదు, ఇక్కడ మనం రోలింగ్ రిటర్న్ చూసాం. సో ఇక్కడ 70% కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మనము ఈ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే 70%, మరి 30% పోతాయా మ్యూచువల్ ఫండ్లు అంటే పోవు. లాంగ్ టర్మ్ గురించి చెప్తున్నాను అనమాట. సో లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు తర్వాత యావరేజ్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే 70% కన్సిస్టెన్సీ ఉంటే, సో అందుకనే క్రికెట్లో ఒక క్రికెటర్ ఎందుకు గొప్పగా రాణిస్తాడంటే కన్సిస్టెన్సీ ఉన్నోడే రాణిస్తాడు. ఒక మ్యాచ్లో ఆడి 2 మ్యాచ్లో ఫెయిల్ అయినోడు రాణించాడు. సో కాకపోతే ఏంటంటే ఒక మ్యాచ్లో 200 రన్లు చేసి ఇంకో రోజులో 0 రన్లు చేశాడు అనుకోండి, యావరేజ్ చూస్తే మళ్ళీ 100 వస్తుంది. బట్ అది కాదు కన్సిస్టెన్సీ. రోలింగ్ రిటర్న్స్ అనేవే మీకు కన్సిస్టెన్సీ అనమాట. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన చెక్ లిస్ట్ ఏంటి? ఫస్ట్ మీరు పీరియడ్ అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 3 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ ప్లస్ 5 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ ఖచ్చితంగా చూడండి. ఇదే ఫస్ట్ చూడాల్సింది 3 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ అండ్ 5 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్. నెక్స్ట్ మీరు చూసే సిఏజిఆర్లు 5 స్టార్లు అవి చూడొద్దు. అవి చూసినా కూడా వేస్టే, అది లక్కీ లాటరీ అనమాట. నెక్స్ట్ రిస్క్ చెక్. ఇప్పుడు రోలింగ్ రిటర్న్స్ చూసినప్పుడు రోలింగ్ రిటర్న్స్లో వర్స్ట్ రిటర్న్స్ ఏముంది అంటే 2 ఫండ్స్ ఉన్నాయి, సేమ్ కేటగిరీ 2 ఫండ్స్ ఉన్నాయి అనుకోండి. దాంట్లో రోలింగ్ రిటర్న్స్ చూసినప్పుడు ఇప్పుడు మీరు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది అనుకోండి, సపోజ్ సరే పేర్లు చెప్తే బాగుండదు. ఫండ్ ఏ, ఫండ్ బి, ఒకటి ఫండ్ టాప్ ఫండ్ ఉంది, ఇంకోటి నెక్స్ట్ టాప్ ఫండ్ ఉంది. ఈ రోలింగ్ రిటర్న్స్ చూసినప్పుడు ఒకటి ఏముందంటే, ఒకటి అంటే వరస్ట్ కేసులో ఒకటేమో -1 ఉంది, ఇంకొకటి వర్స్ట్ కేసులో +4% ఉంది. సో అప్పుడు ఏం చేస్తాను, అదొక ఇండికేషన్. అంటే +4% ఏదైతే ఉందో అది కన్సిస్టెన్సీ ఎక్కువ ఉందన్నమాట. సో అలాగనమాట. నెక్స్ట్ పోలిక. ఫండ్ తన కేటగిరీ సగటు కంటే ఎక్కువ రాబడి ఇస్తుందా అంటే, మీరు ఒక ఫండ్ కేటగిరీ ఉంది, ఇప్పుడు లార్జ్ క్యాప్ ఉందనుకోండి, లార్జ్ క్యాప్ యొక్క కేటగిరీ దాంట్లో కూడా మీరు రోలింగ్ రిటర్న్స్ కేటగిరీ మళ్ళీ యావరేజ్ అంటే సిఏజిఆర్ పట్టుకొని చూడొద్దు. సో ఫండ్ తన కేటగిరీ సగటు అంటే కేటగిరీ యావరేజ్, దీని యొక్క రోలింగ్ రిటర్న్స్ ఎంత, ఆ యొక్క కేటగిరీ యావరేజ్ ఎంత ఉంది. సో ఇవి రెండు చూసుకుంటే దానికంటే ఇది ఎక్కువ ఇచ్చింది అనుకోండి, ఇది మంచి ఫండ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక చూడాల్సింది ఇంకోటి ఏంటంటే దాని ఫండ్ మేనేజర్ ఎవరు, ఎక్స్పెన్స్ రేషియో ఎంత, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో ఇవన్నీ కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక విద్యార్థి తెలివైనవాడా కాదా అని తెలుసుకోవడానికి సంవత్సరం అంతా కూర్చోబెట్టి లాస్ట్లో ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి వాడు పాస్ అయ్యాడు అనుకోండి, అది తెలివైన వాడు కాదు. సంవత్సరం మొత్తం మీరు ఎగ్జామ్స్ పెట్టండి, ప్రతిరోజు పెట్టండి, ప్రతి వారం పెట్టండి, ప్రతి నెల ఎగ్జామ్స్ పెట్టండి, వాటి యావరేజ్ తీయండి, అప్పుడు ఆ విద్యార్థి యొక్క సామర్థ్యం తెలుస్తుంది. సో రోలింగ్ రిటర్న్స్ కూడా అంతే. ఇదే ఫండ్ యొక్క అసలైన రిపోర్ట్ కార్డు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన సూత్రం, ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తెలివైన పెట్టుబడిదారు ఆలోచన ఇలా ఉండాలి. కేవలం ఎంత లాభం వచ్చింది అని అడగండి, ఆ లాభం ఎంత నిలకడగా వచ్చింది అని ప్రశ్నించండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి.